ఇక్కడ బిర్యానీ తినాలంటే ఖచ్చితంగా ముందుగా ఫోన్ చేసి వెళ్ళడమే మంచి పని. ఎందుకంటే అక్కడికెళ్ళేసరికి డిసప్పాయింట్ అయిపోతాం మనం. కరెక్ట్‌గా 7, 7:30 టైం కల్లా ఇక్కడ బిర్యానీ కంప్లీట్ అయిపోద్ది. అది ఎక్కడో కాదు మన కండవిల్లోనే. మనందరికీ తెలిసిందే కదా! గణేష్ పలావ్ సెంటర్ చాలా బావుంటది. ఇక్కడైతే రూ. 80కి హాఫు, రూ. 100కి ఫుల్ మాయ చాలా బావుంటది. ఇక్కడ పార్సిల్ తీసుకోవాలంటే గనక కనీసం గంట టైం అన్నా వెయిట్ చేయవలసింది మాయ. అంత క్రౌడ్ ఉంటారిక్కడ. మనమైతే 2 పార్సిల్ తీసుకొని వర్షంలో అలా ఇంటికి బయలుదేరిపోదాం. ఈ బిర్యానీ అయితే చాలా స్పెషల్ మాయ. ఎందుకంటే ఎప్పుడు తిన్నా గానీ ఇదే ఫ్లేవర్‌లో, ఇదే టేస్ట్‌లో ఉంటది. ఎక్కడా చేంజ్ అవ్వదు. ఏ రోజు కూడా నువ్వైతే డిసప్పాయింట్ అవ్వవు. అంత బావుంటది. ఇప్పట్లో రూ. 100 బిర్యానీ ఎక్కడుంది మాయ. 4 పీసులు చూసారు కదా! ఎంత బాగున్నాయో. మంచి ఫ్లేవర్‌తో, మంచి గ్రేవీతో చాలా బాగున్నాయి పీసులైతే. ఆ పీస్ తీసుకొని బిర్యానీ రైస్‌లో పెట్టుకొని తింటుంటే ఉన్నది అయ్య బాబోయ్! అసలు మామూలుగా ఉండదు. మీరైతే ఖచ్చితంగా తినవలసిందే. మన చుట్టుపక్కల ఉన్నోళ్ళైతే ఏదో రకంగా తినేస్తున్నారు మాయ. కానీ మన కండవిల్లి బిర్యానీ ఇంచుమించు రావులపాలెం అవతల ఉన్న వాళ్ళు వచ్చి తింటున్నారు మాయ. అప్పుడు అర్థమవుతుంది ఈ కండవెల్లి బిర్యానీకి ఇంత ఫేమసా అని. చాలా బావుంది. ఈ బిర్యానీకి సగం టేస్ట్ అయితే ఈ అరిటాకే తెచ్చేత్తది మాయ. బిర్యానీలు ప్లాస్టిక్ కవర్‌లో కట్టడం కన్నా అరిటాకులో కడితే చాలా బావుంటది. అరిటాకులో బిర్యానీ తింటుంటే కూడా చాలా టేస్టీగా కూడా అనిపిత్తది. బిర్యానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక స్వీట్ అయితే ఉండాలి కదా మాయ. స్వీట్ ఐటెమ్ అయితే ఈరోజు మనకొచ్చి జున్ను. జున్ను అయితే నంబర్ 1 ఉంది. ఎక్సలెంట్ అసల. ఇంతటితో మన జున్ను అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి వ్లాగ్స్‌తో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మాయ. ఉంటాను మరి. బాయ్.